నమస్తే, వెల్కమ్ టు యువసేన, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి నకరికల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నామండి. ఈ యొక్క అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించినటువంటి కేతిపల్లి మండలం కేతిపల్లి విలేజ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మోస్ట్ సీనియర్ నాయకులు అయినటువంటి బీరం జానారెడ్డి గారి నివాసంలో ఉన్నామండి. సో అన్నగారి ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ విధంగా గెలిపించబోతున్న విషయాలు నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఈరోజు. అన్నగారు నమస్తే అండి, యువసేన ఛానల్ నమస్కారం. అన్నగారు మీరు చెప్పండి, ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ గాలి అనేది అసెంబ్లీలో బాగా వీచింది. సో బంపర్ మెజారిటీతో గెలిచింది బీఆర్ఎస్ని తరదని, బీజేపీని తరదని. సో ఈరోజు చూసుకుంటే బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలే కైవసం చేసుకున్నాయి. సో దీని పట్ల మీరు బీఆర్ఎస్ని ఏ విధంగా చెప్పారు? ఈరోజు ఏమైందంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అండి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాతకి ఈ మాయమాటలు చెప్పి 10 సంవత్సరాలు కాలయాపన చేశారు. ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు ప్రభుత్వం, రైతుల పాలిటీ కాంగ్రెస్ పార్టీ. మాట ఇచ్చిందంటే మాట ప్రకారం ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ 10 ఏళ్ళు మాత్రం మాయమాటలు చెప్పేసి మేము అవి ఇవి చేస్తామని చెప్పేసి కాలయాపన చేసి గవర్నమెంట్ ఫామ్ చేసిన మాట వాస్తవమే. జనాలు విసిగిపోయారు బీఆర్ఎస్ పార్టీ పట్ల. ఎందుకంటే అన్నీ పొంతనలేని మాటలు మాట్లాడడం, పొంతలేని హామీలు ఇవ్వడం, దాంట్లో పూర్తిగా విఫలమై ఈరోజు టీఆర్ఎస్ పార్టీని నమ్మేటట్టు లేదు ప్రజలు. ఎందుకంటే మన చూశారు పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటైనా అప్పటికి కూడా కేవలం 8 గెలవగలిగినారు. బీఆర్ఎస్ పార్టీ 0. టీఆర్ఎస్ పార్టీ నమ్మే పరిస్థితి జనాలు నిన్న పార్లమెంట్ ఎన్నికల్లో క్లియర్ అయినది. నెక్స్ట్ రేపు స్థానిక సంస్థలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడితే డిపాజిట్ రాదు. ఎందుకంటే జనాలకు ఆల్మోస్ట్ మొత్తం తెలిసిపోయింది టీఆర్ఎస్ పార్టీ చేసిన పరిస్థితి. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కావాలనే కవితని అరెస్ట్ చేయించిందని కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల వాదన. దీన్ని మీరు ఎంతవరకు మీరు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు కవితని అరెస్ట్ చేసింది అన్నాడు అసలు ఎలక్షన్ ముందే కదా. ఈరోజు ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నదా? స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నదా? లేదు కదా. మీకు అర్థమవుతున్నది కదా ఎవరు ఏం చేసి. కేవలము టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసినే మైలేజ్ కొరకు, టీఆర్ఎస్ పార్టీ మైలేజ్ కొరకే కవితను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు బీజేపీ పార్టీ ఇద్దరు కమిటీమెంట్తో నడుస్తున్నారు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే బీజేపీ పార్టీకి ఇక్కడ ఆధారం లేదు కాబట్టి టీఆర్ఎస్ పార్టీని సపోర్ట్గా తీసుకొని టీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ తీసుకొని బీజేపీ ముందుకు వెళ్తున్నది. కవితను అరెస్ట్ చేసిన విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఆమె లిక్కర్ స్కామ్లో అవినీతి చేసిందని చెప్పేసి వాళ్ళు ఇద్దరు టైఅప్ అయి ఇది చేసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్రూప్ రాజకీయాలు బాగా నడుస్తున్నాయని ఒక వాదన. ఎంతవరకు నిజమంటారు ఇక్కడ? ఎందుకంటే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఒక వర్గం, రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక వర్గం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక వర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర్ రెడ్డి ఒక వర్గం, రమేష్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒక వర్గం అన్నట్టు ఒక ఉన్నది. మీకు కూడా చెప్తా ఉన్నాను మీడియా ముందు, ఈరోజు ఎలాంటి గ్రూప్ రాజకీయాలు లేవు. కాంగ్రెస్ పార్టీ అంటే స్వేచ్ఛ. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూప్ రాజకీయాలు ఉండవు. ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి గ్రూప్ రాజకీయాలు లేవు. అందరూ కలిసిపోతూనే ఉన్నారు. ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో వీళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు తప్ప ఎలాంటి గ్రూప్ రాజకీయాలు నల్గొండ జిల్లా తావులేదు. కేవలం టీఆర్ఎస్ పార్టీ పబ్బం గడుపుకోవడానికే గ్రూప్ రాజకీయాలు ముందేస్తూ ఉన్నారు తప్ప ఎలాంటి గ్రూప్ రాజకీయాలు లేవు. అందరూ కలిసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిందనే పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వీరేశం గారు ఇట్లా గ్రూప్ రాజకీయాలకు ఎలాంటి తావు తీయడు. ఎందుకంటే ఆయన పనిచేసే మనస్తత్వం. ఈరోజు చూశారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో రెండో స్థానంలో ఉన్నాడు. ఆయన చేసిన అభివృద్ధి ఈరోజు ఆయన్ని గెలిపేయడం జరిగింది ప్రజలు. ఈరోజు వరకు ఆయన నాయకత్వంలో మేమందరం ఇలా పనిచేస్తూ ఉన్నాం. రేపు రాబోయే స్థానిక సంస్థలో ఎక్కడైనా టీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి రెండు ఏకమైనప్పటికీ కూడా డిపాజిట్ రాని పరిస్థితి ఉంది ఈ కాన్స్టిట్యున్సీలో. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ధనాశతోని స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చి మరి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేయించుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తుంటే ప్రధానమైనటువంటి విమర్శ. అది తప్పండి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళే ఈడ జరుగుతున్న ప్రజాపాలన చూసి స్వచ్ఛందంగా
పార్టీలోకి మేము వస్తామని చెప్పేసి మాట్లాడుకొని కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కొరకు వస్తున్నారు తప్ప ఎలాంటి ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. వాళ్ళే మేము మీతో అభివృద్ధి అవుతుంది. గత 10 సంవత్సరాల్లో ఓన్లీ కేవలం ఒక ఫామ్ హౌస్లోనే రాజకీయం నడిచింది తప్ప ప్రజల్లో ఎలాంటి రాజకీయం పోలేదు. కేవలం మీ నాయకత్వంలో పనిచేస్తాం, యువకుడు తెలివి కలవాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ముఖ్యమంత్రి కింద పనిచేయడానికి స్వచ్ఛందంగా వస్తారు తప్ప ఎలాంటి ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ ఫుల్ ప్యాకేజ్లో ఉన్నాం, కానీ మీకు ప్యాకేజ్ ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఎమ్మెల్యేలని వాళ్ళ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కొరకు వస్తూ ఉన్నారు. ప్రజాపాలన ఈరోజు చూస్తూ ఉన్నారు మీరు. ముఖ్యమంత్రి గారి కాడికి ఎవరైనా ఏ సమస్య ఉన్నా పోగలుగుతున్నారు ఫ్రీగా. ఒక ఎమ్మెల్యే గారి కాడికి ఎలా పోగలుగుతారో ఒక ముఖ్యమంత్రి దగ్గరికి అలా పోతారు. గత 10 సంవత్సరాలు చూస్తే కేసీఆర్ గారి కాడికి కనీసం ఒక ఎమ్మెల్యేలకి అపార్ట్మెంటే ఇవ్వలేని పరిస్థితి ఉన్నది ఈరోజు ఎమ్మెల్యేలకి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకొక విషయం ఏంటంటే, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మీకు ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్నారా, బీజేపీ పార్టీ మీకు ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్నారు? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి 0. ఎందుకంటే పార్లమెంట్లో 0 రిలీజ్కి వచ్చింది. రేపు స్థానిక సంస్థలో కూడా అది 0 అవుతుంది. కేవలం బీజేపీ పార్టీతో పొత్తుగలుపు అండర్స్టాండింగ్ తోటి ముందుకెళ్తుంది. కాబట్టి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ తప్ప టీఆర్ఎస్ పార్టీ కానే కాదు. సో ఇంకొకటి అన్నగారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే, సో ఇది కట్ చేయి.